व्याप्तं येन चराचरं दिव्यालङ्कृतं देवं महादेवो नमोऽस्तुते साक्षं दिभक्ति संविक्तं महनीनां योजितं मयं दीपं गृणदेवे चादैलोक्यतिविरावहं भक्ताद्वीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्घोरा दिव्यर्ज्योति नमोऽस्तुते दीपदेवताभ्यो नमः प्रज्वाल्यस्य प्रज्वाल्य अनेकोटि ब्रह्माण्डनायक अहं देवताः सत्य प्रजापति देवतानुकुलता सिद्धिरस्तु ఎర్రముక్కపల్లి బ్రాంచ్ ఇది వరకు ఎర్రముక్కపల్లి బ్రాంచ్ ఒక లోపలగా ఉండేది, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. ఆ బ్రాంచ్ని ఆదరించిన ఖాతాదారులకి మరియు ఇటు పక్కన మిగతా కొత్త ఖాతాదారులకు కూడా అన్ని సదుపాయాలు సమకూర్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాజీవ్ మార్గంలో ఇటు బిజినెస్ సెంటర్గాను అటు రెసిడెన్షియల్ సెంటర్కి మధ్యలో అన్నిటికీ అందుబాటులో ఉండే విధంగా సకల సదుపాయాలతోటి ఇక్కడ మా ఎర్రముక్కపల్లి బ్రాంచ్ని కొత్త ప్రిమిసెస్ నూతన భవనంలోకి మార్చడం జరిగింది. దీనికి గౌరవనీయులు మన కడప డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి దీన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ బ్రాంచ్ గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడ అందరికీ డాక్టర్స్కి రైతులకి కూడా దో ఇట్ ఈజ్ కడప అర్బన్లో ఉన్నా కూడా చాలామంది పౌల్ట్రీ లోన్స్ అన్ని రకాలు ఎంఎస్ఎంఈ లోన్స్ రిటైల్ లోన్స్ అన్ని లోన్స్లో కూడా ప్రథమంగా అన్ని సదుపాయాలతోటి అన్ని రకాల స్కీమ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి సేవ చేస్తూ ఉంది. ఇంకా మరింతగా వృద్ధి చెందాలని ఈరోజు ఈ బ్యాంకు 155 కోట్ల బిజినెస్ తోటి ఉన్న బ్యాంకు మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఇక్కడ ఈ ప్రైమ్ లొకాలిటీలో మేము బ్రాంచ్ పెట్టి లాకర్ సదుపాయం, ఏటీఎం కూడా ఇక్కడ మేము సదుపాయం, అందులో క్యాష్ డిపాజిట్ విత్డ్రాల్ సదుపాయం కూడా మేము సమకూర్చడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఖాతాదారులకి మరియు నా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఇది మీ అందరికీ తెలిసిందే, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో ఇక్కడ ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు మెర్జ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఆంధ్రా బ్యాంకు యొక్క మూలాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతులకి, ఈ మహిళా గ్రూపులకి, హౌసింగ్ లోన్స్కి ఏ లోన్ తీసుకొనివ్వండి కాంపిటేటివ్ రేటు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో అన్నిటికంటే కూడా అత్యుత్తమంగా కాంపిటేటివ్ రేటు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు నెలకొన్నటువంటి అనిశ్చితి కారణంగా ఎవరైతే వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నారో వాళ్ళు ఓన్లీ ఇది వరకు ఎంఎస్ఎంఈ లోన్సేనే కాదు, మిగతా రైతులకు కూడా సంబంధించినటువంటి ఎనీ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఉంటే వాటికి 20% వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా, అలాగే వాటికి గ్యారంటీ కూడా లేకుండా, గ్యారంటీ ఫీ ఏది ఉన్న ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా కూడా వాళ్ళు మొన్న లాస్ట్ జనవరి 1 నుంచి 31/3 వరకు తీసుకున్నటువంటి లోన్లో అత్యధికంగా ఏదైతే వాడుకున్నారో దాంట్లో 20% వరకు అతి తక్కువ వడ్డీకి సీలింగ్ ఎంత ఉన్నా కూడా 9% కూడా మించకుండా ఉండేలాగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. దానిని మా బ్యాంకు అన్ని బ్యాంకుల కంటే ముందుగానే మేము దాన్ని స్టార్ట్ చేశాము. ఆల్రెడీ దాన్ని జనసమర్థన పోర్టల్ ద్వారా ఉన్న ఖాతాదారులు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ 5 అప్లికేషన్స్ దగ్గర 5 కోట్ల వరకు మాకు రావడం జరిగింది. వాటిని వెంటనే ప్రాసెస్ చేసి మేము వాళ్ళకి సకాలంలో అందజేస్తామని. మిగతా గవర్నమెంట్ బ్యాంకులతో చూస్తే మంచి రేటే మన బ్యాంక్ ఇస్తూ ఉంది. రైతులు ఏ లోన్ కావాలన్నా ఇప్పుడు ఎస్టీపీ ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చే కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని కూడా ముద్రా లోన్ అప్లై చేసుకోవచ్చు, వెహికల్ లోన్స్ తీసుకోవచ్చు. 2 లక్షల వరకు వాళ్ళకి ఎటువంటి మార్టిగేజ్ లేకుండా లోన్ ఇస్తారు. అలాగే వాళ్ళకి ఏదైనా ఆల్రెడీ వేరే బ్యాంక్ చోట బయట చేతి అప్పులు తీసుకుని ఎక్కువ వడ్డీకి తీసుకున్నారనుకో వాళ్ళకి డెట్ స్వాప్ లోన్ కూడా మన బ్యాంకు ఇస్తూ ఉంటుంది. మన దగ్గర రైతులు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు, అవి సరిపోక వేరే బయట దళారుల దగ్గర కానీ ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకుంటే ఆ లోన్ ఎవరికో ఎక్కడ తీసుకున్నారు కదా ఓన్లీ అండర్టేకింగ్ మీద వాళ్ళకి మన బ్యాంకు డెట్ స్వాప్ లోన్ ఇస్తుంది. అలాగే డిజిటల్ తత్కాల్ లోన్ కూడా ఇస్తుంది. అంటే వాళ్ళకి టెంపరీగా ఖర్చులు ఎక్కువ పెరిగినా సరే ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ మన డీజిల్ పెరిగింది అప్పుడు వాళ్ళ ట్రాక్టర్స్ ఏదైనా యూటిలైజేషన్కి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎటువంటి అయినా అనుకోని విధంగా ఖర్చులు పెరిగినప్పుడు కూడా వాళ్ళకి తత్కాల్ లోను అతి తక్కువ వడ్డీకి ఈరోజు ఇన్స్టాల్మెంట్స్ బేస్గా కూడా వాళ్ళకి ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
రోజు సదుపాయాలతో బ్రాంచ్లో ఉండాలి అనే ఉద్దేశంతో నేను వచ్చిన 2 ఏళ్లుగా కూడా దగ్గర 40% ఆఫ్ ది బ్రాంచెస్ని రెనోవేషన్ చేయడం, కొత్త అన్ని సదుపాయాలు హంగులు మంచి కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఈరోజు ఎర్రమొక్కపల్లి బ్రాంచ్ని కొత్త నూతన భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా త్వరలో 7 రౌండ్స్ బ్రాంచ్లో అది పెద్ద బ్రాంచ్ మెయిన్, దాన్ని కూడా మనం సెంటర్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ముద్రా లోన్ సిబిల్ అక్కర్లేదు, కాకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది అనేది చూస్తారు యాక్చువల్గా. అది ఎందుకంటే చాలా తీసుకొని కొంతమంది కట్టకుండా వాళ్ళు యూటిలైజ్ ముద్రా లోన్ ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ జనరేషన్కి వాడుకోవాలి. ఆ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు అన్న ఉంటే కనుక వాళ్ళకి సిబిల్ తీసుకోకుండా కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వానిధి లోన్స్ ఇస్తాము. ఇప్పుడు పిఎం స్వానిధి వెండర్స్కి క్రెడిట్ కార్డు కూడా మనం బ్యాంక్ ద్వారా ఇస్తున్నాం, స్వానిధి క్రెడిట్ కార్డు. దానికి ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే చాలా ఛార్జెస్ ఉంటాయి, ప్రాసెసింగ్ ఛార్జెస్, యాన్యువల్ దానికి 1 ఇయర్ యాన్యువల్ ఛార్జెస్ లేవు. ప్లస్ వాళ్ళకి ఒక రూపే కార్డు కాబట్టి అయితే ఆ రూపేకి ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాంకుల్లో మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అత్యధికంగా స్వానిధి కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ మెప్మా టీం వాళ్ళ సిబ్బందితో సహకారంతో వాళ్ళందరికీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సార్ మంచి సార్ మీరు గుడ్ సార్ సార్ ఇట్లా సార్ మీరు కూడా వస్తారు, అందరూ వస్తారు. ఓకే గుడ్ సార్. సో మేడం ముఖ్య మ్యామ్ సి మ్యామ్ సార్ రెడీ సార్, అమ్మో రెడీ.